ఓకే ఫ్రెండ్స్, చూడండి సొరకాయ కర్రీ ఎంత బాగైందో. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా చేసుకోవచ్చు. సొరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి సొరకాయతోని. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొరకాయ కర్రీ అండి. సింపుల్గా చేయబోతున్నాను. దానికి ఒక హాఫ్ సొరకాయ తీసుకోవాలి. సొరకాయ అనేది వాష్ చేసి ఇలా రెడీగా పెట్టానండి. ఈ సొరకాయ అనేది హాఫ్ అయితే కట్ చేసుకోవాలి. ఇది చాలా పెద్దగా ఉందండి. ఈ సొరకాయ తొక్క అనేది తీసేయాలి. ఇలా పీలర్తో తీసేసుకోవాలండి. ఒకవేళ లేత సొరకాయ ఉంటే తొక్క అనేది ఉంచుకోవచ్చండి. కొంచెం ముదురు సొరకాయ అయితే ఇలా తొక్క తీసేసుకుంటే బాగుంటుంది. ఈ సొరకాయ తొక్క అయితే తీయడం అయిపోయింది. ఈ సొరకాయని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ విత్తనాలు అనేటివి లేతగానే ఉన్నాయి కాబట్టి విత్తనాలతో సహా కట్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు అయితే సొరకాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, సొరకాయ ముక్కలు ఇలా ఈవెన్గా కట్ చేసుకోవాలి. అన్ని సొరకాయ మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. సొరకాయనైతే కట్ చేయడం అయిపోయింది. చూడండి, ఇలా ముక్కలు చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకుంటే బాగుండదు. సన్నగా చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి కర్రీ మొత్తం. మనకు ముక్కలు అనేటివి ఏర్పడవు. ఓకే అండి, ఇప్పుడు కర్రీ చేసేసుకోవాలి. ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఓకే అండి, ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా మగ్గించుకోవాలండి. ఓకే అండి, ఆనియన్స్ అయితే లైట్గా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ ఆకు అనేది వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దొరికితే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వింటర్ సీజన్లోనే వస్తాయండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయినా ఈ ఎల్లిగడ్డ ఆకు అయినా ఈ సీజన్లోనే మనకు దొరుకుతాయి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేగినాయండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేస్తున్నానండి. ఓకే, పసుపు వేసుకున్నాక ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాయి సొరకాయ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిదండి. సొరకాయతో చాలా వెరైటీస్ అనేటివి చేసుకోవచ్చండి. సొరకాయ అయితే మిక్స్ చేయడం అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేటివి వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సొరకాయ అనేది ఇప్పుడు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాము. ఓకే అండి, సొరకాయ మగ్గిందో లేదో ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, సొరకాయల నుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. కొద్దిగా మగ్గిందండి. ఓకే అండి, ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో కంటే ఇలా పైనుంచి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టడం వల్లనే తొందరగా మగ్గుతుందండి కర్రీ అనేది. ఒకసారి మూత తీసి చూసుకోవాలి. మళ్ళీ చూడండి, సొరకాయలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తున్నాయండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిందండి. దీంట్లో 1.5 స్పూను కారం వేసుకోవాలండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలండి.
ఓకే అండి, వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి బాగా. ఓకే అండి, ఇది మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ సొరకాయ అంతా ఉడికిందండి. ఒకవేళ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. లేదు ఇలానే కావాలి అనుకుంటే దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకో 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. 2 మినిట్స్ నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, 2 మినిట్స్ అవుతుంది. మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు. ఓకే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీ ఉడికి. ఓకే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే కొత్తిమీర వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ. ఓకే అండి, కర్రీ అయితే అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, సొరకాయ కర్రీ ఎంత బాగైందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత బాగైంది. సొరకాయ చాలా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్కి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. దీంట్లో అసలు వాటర్ అనేది వేయలేదండి. సొరకాయలో వచ్చే వాటర్తోనే కర్రీ అనేది ఉడికింది. చాలా బాగా ఉడికింది కర్రీ కూడా. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి సొరకాయతోని. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.